కేజీల 595 గ్రాములు అప్పుడు సీజ్ చేయడం జరిగిందండి. 16వ తేదీన 16 కేజీల 595 గ్రాములు. అందులో 5గురు అక్యూజ్డ్, 3 జూనియర్స్ ఉన్నారండి. వాళ్ళ ఇక్కడ బొబ్బిలి, బెంగళూరు నుంచి ఒక ఆయన, బెంగళూరు ఒక ఆయన, తర్వాత రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ వాళ్ళే అన్నమాట. చింతాడు సారథి అని చెప్పేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వివరాలు కూడా కావాలంటే ఈ రోజున ఒక 2 ముద్దాయిల్ని గంజాయితో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు జట్టి సీతారాం, జట్టి లక్ష్మణరావు అండి. వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా పనసలపాడు విలేజ్ వీళ్ళది, పొట్టంగి మండలం. ఇదేంటంటే ఈ కేసు ఇంతకుముందు పాత ఇన్స్పెక్టర్ గారు టైంలో 16వ తేదీ ఉదయం 6 గంటలకి కొంతమంది గంజాయితో కొంతమంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళప్పుడు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అందులో సోర్స్ ఏంటి అన్నది, అంటే బ్యాక్వర్డ్ లింక్, ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకొస్తున్నారు గాంజా అన్నదానికి ఆ రోజు వాళ్ళ ఇంట్రాగేషన్లో వీళ్ళ తాలూకా ఫోన్ నెంబర్లు అవి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ జట్టి సీతారాం, జట్టి లక్ష్మణరావు వీళ్ళ దగ్గర నుంచి మేము సుంకి దగ్గరికి వెళ్ళి, సుంకి దాటిన తర్వాత వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకొని వచ్చి మేము ఇక్కడ అమ్ముతున్నాము అని చెప్పేసి ఆ బెంగళూరు అక్కడికి పంపిస్తున్నామని చెప్పేసి ఆ రోజున వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ 2 ముద్దాయిలు ఎవరైతే గాంజాని సప్లై చేస్తున్నారో వాళ్ళని కోసమని చెప్పేసి మేము వాచ్ పెట్టడం జరిగింది. ఈ రోజున ఇన్స్పెక్టర్ గారికి, సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు టీబీఆర్ ఎదురుగా ఉన్న శ్మశానాలు ఉన్నాయి కదండి, అక్కడ ఈ వీళ్ళ తాలూకా మూమెంట్ ఉందన్న ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు, సిఐ గారు అండ్ సిబ్బంది మీడియేటర్ సమక్షంలో అక్కడికి వెళ్ళి అనుమానంతో ఉన్న వాళ్ళిద్దరిని పట్టుకొని సెర్చ్ చేయగా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తే అప్రహెండ్ చేయడం జరిగింది.